కాకినాడలో ఉన్నటువంటి బ్రాహ్మణుల సమస్యలు ఏదైనా కూడా నేరుగా నా దగ్గరికి వచ్చి సంప్రదించవచ్చు. నేను అలాగే ఎలక్షన్లు అయిన తర్వాత బ్రాహ్మణుల కమిటీని ఒకటి వేసి, బ్రాహ్మణుల పెద్దలందరినీ కలిపి ఒక కమిటీ వేసి బ్రాహ్మణుల సమస్యలు పరిష్కరించడం కోసం నిర్ణయం తీసుకోవడం కూడా జరిగింది. అదేవిధంగా ఏదైతే బ్రాహ్మణుల మీద, అర్చకుల మీద, పురోహితుల మీద, అర్చకుల మీద ఏదైతే దాడులు జరుగుతున్నాయో దాడులు పూర్తిగా ఖండిస్తూ, ఇటువంటి దాడులు జరిగినప్పుడు సెక్షన్స్ మార్చేలాగా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి బ్రాహ్మణ యొక్క మనోభావాల్ని కాపాడే బాధ్యతని తీసుకుంటానని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఎవరైతే బ్రాహ్మణులు వృత్తిరీత్యా కానీ, వ్యాపారీత్యా కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ పూర్తిగా అండగా ఉంటారని మనస్ఫూర్తిగా తెలియజేసుకున్నాను. ముఖ్యంగా బ్రాహ్మణుల్లో బాగా చదువుకున్న వాళ్ళు బాగా ఎక్కువ. చదువుకుని నిరుద్యోగంతో ఉన్న బ్రాహ్మణ కుటుంబాలకి తప్పకుండా సహాయం చేస్తాను. తప్పకుండా వాళ్ళందరూ కూడా ఉద్యోగాలు ఇచ్చే కార్యక్రమం చేస్తానని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ, ఎప్పుడు ఎల్లప్పుడూ నాకు కానీ మా కుటుంబం కానీ బ్రాహ్మణ అంటే విపరీతమైన గౌరవం, ఆ గౌరవాన్ని కాపాడుకుంటాను అని చెప్పేసి మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ మరొకసారి మీకు అందరికీ విన్నవించుకుంటున్నాను. వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థిగా కాకినాడ పట్టణంలో ఎమ్మెల్యేగా నేను పోటీ చేస్తున్నాను. గెలిపించి దీవించమని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవే కాకుండా పురోహిత మిత్ర, అర్చక మిత్ర పథకాల ద్వారా అర్చకులకు, పురోహితులకు అండగా నిలిచారు మన ద్వారంపూడి. బ్రాహ్మణ పారిశ్రామికవేత్తలకు కూడా ప్రోత్సాహక రుణాలు అందించి వారిని ఆర్థికంగా బలోపేతం చేయడంలో తన వంతు కృషి చేశారు. గత ప్రభుత్వాల కంటే జగనన్న ప్రభుత్వం బ్రాహ్మణ సంక్షేమం కోసం చాలా చేసింది. శ్రీనివాస కళ్యాణం. సుముఖం సుహృదం సులభం సుఖదం స్వనుజం చ సుఖాయ మమోఘశరం అపహాయ రఘు. సనాతన ధర్మాన్ని కాపాడడానికి నడుం బిగించిన ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు జరిపిన శ్రీనివాస కళ్యాణానికి తరలి వచ్చిన 35,000 మంది హిందూ భక్త జనసంద్రం. వినా వెంకటేశం ననాథో ననాథః సదా వెంకటేశం స్మరామి స్మరామి హరే వెంకటేశ. ఇది దృష్టిలో ఉంచుకుని బ్రాహ్మణ సంఘాల నాయకులు వైసీపీకి ఈ ఎన్నికలలో భారీ ఘన విజయం అందించాలని కోరుకుంటున్నారు. ఓట్ ఫర్ వైసీపీ, ఓట్ ఫర్ ద్వారంపూడి.